హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వండర్ ఉమెన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మొన్న జరిగిన ఆర్పిఎఫ్ ఎస్ఐ ఎగ్జామ్లో నుండి కొన్ని క్వశ్చన్స్, అలాగే ఆర్పిఎఫ్ ప్రీవియస్ ఎగ్జామ్స్లో నుండి అడిగిన కొన్ని క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. సో ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్స్ అనేవి మనకి డైరెక్ట్గా ఎగ్జామ్లో అయితే రాకపోవచ్చు. బట్ మనం ప్రీవియస్ క్వశ్చన్స్ ఎందుకు చూడాలి అంటే క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా వస్తుంది, టాపిక్లో నుండి ఎక్కడి నుండి క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు, డైరెక్ట్గా అడుగుతున్నారా లేదా ఇండైరెక్ట్గా అడుగుతున్నారా అనే విషయాలన్నీ కూడా ప్రీవియస్ పేపర్స్ చూడడం వల్ల మనకు అర్థమవుతుంది. సో దాన్ని బట్టి మనం ప్రిపేర్ అయ్యే విధానాన్ని అనేది చేంజ్ చేసుకోవాలి. సో దీనికోసమే మనల్ని అందరూ కూడా ప్రీవియస్ పేపర్స్ రిఫర్ చేయమని చెప్తూ ఉంటారు, అంతేగాని ఎగ్జాక్ట్గా అవే క్వశ్చన్స్ వస్తాయని కాదు. సో ఈ వీడియోలో అయితే ప్రీవియస్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి కాబట్టి వీడియోని అందరూ కూడా చివరి వరకు చూడండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, క్వశ్చన్స్లోకి అయితే వెళ్దాం. ఇవి ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్సే కాబట్టి నేను ఆప్షన్స్ అయితే ఇవ్వలేదు, డైరెక్ట్గా ఆన్సర్ ఇచ్చేసాను. జస్ట్ క్వశ్చన్స్ అనేవి ఎలా అడుగుతున్నారు అనేది అబ్జర్వ్ చేయండి ఈ క్వశ్చన్స్ అనేవి చూసి. ఫస్ట్ క్వశ్చన్, ద బాసిలికా ఆఫ్ బామ్ జీసస్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ గోవా. పారా ఒలింపిక్ జావెలిన్ త్రోలో బంగారు పతకం ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ నవదీప్ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక విధుల భాగం ఏమిటి? ఆన్సర్ పార్ట్ 4A. నెక్స్ట్ క్వశ్చన్, స్మార్ట్ సిటీ మిషన్ ఎప్పుడు ప్రారంభించబడింది? ఆన్సర్ 25th June 2015. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ A దేనికోసం వివరిస్తుంది? వాక్ మరియు భావ ప్రకటన స్వేచ్ఛ. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అత్యధిక పేదరికం ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ బీహార్. నెక్స్ట్ క్వశ్చన్, పాండ్వానీ జానపద నృత్యం ఏ రాష్ట్రానికి చెందినది? ఆన్సర్ ఛత్తీస్గఢ్. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ కర్ణాటక సంగీతంలో నైటింగేల్ అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ ఎంఎస్ సుబ్బలక్ష్మి. నెక్స్ట్ క్వశ్చన్, దూరం మరియు సమయం రెండింటిలోనూ ప్రస్తుతం భారతదేశంలో అత్యంత పొడవైన రైలు మార్గం ఏది? ఆన్సర్ దిబ్రూగర్ కన్యాకుమారి వివేక్ ఎక్స్ప్రెస్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని ఏ ప్రాంతం ఉష్ణమండల సతతహరిత అడవులతో కప్పబడి ఉంది? ఆన్సర్ పశ్చిమ కనుమలు. నెక్స్ట్ క్వశ్చన్, స్థూల విలువ మరియు నికర విలువ మధ్య తేడా ఏమిటి? ఆన్సర్ తరుగుదల. భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీలో ఎంతమంది సభ్యులు ఉన్నారు? ఆన్సర్ 7 members. నెక్స్ట్ క్వశ్చన్, వ్యవసాయ డ్రోన్లతో గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు సాధికారత కల్పించేందుకు ఇటీవల ప్రభుత్వం ఏ పథకం ప్రారంభించింది? ఆన్సర్ డ్రోన్ దీదీ పథకం. నెక్స్ట్ క్వశ్చన్, యంగ్ ఇండియా సొసైటీ ఎప్పుడు స్థాపించబడింది? ఆన్సర్ 1904. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి గ్రామీణ బ్యాంకు ఎప్పుడు స్థాపించబడింది? ఆన్సర్ 1975. నెక్స్ట్ క్వశ్చన్, 2024లో హూ సమ్మిట్ను ఎవరు నిర్వహించారు? ఆన్సర్ బెర్లిన్, జర్మనీ. నెక్స్ట్ క్వశ్చన్, గరుడ శక్తి విన్యాసం ఏ దేశాల మధ్య జరుగుతుంది? ఆన్సర్ ఇండోనేషియా మరియు భారతదేశం. నెక్స్ట్ క్వశ్చన్, ఆస్తి హక్కు ఎప్పుడు తొలగించబడింది? ఆన్సర్ 1978. నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రకారం ఎన్ని జాబితాలు ఉండేవి? ఆన్సర్ 3 జాబితాలు. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటిష్ వారు బెంగాల్లో సుప్రీంకోర్టును ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ 1774.
ఫ్రెండ్స్ చూసారు కదా, ఇవన్నీ కూడా మనకి క్వశ్చన్స్ అనేవి ఎలా వచ్చినాయి అనేది బాగా అబ్జర్వ్ చేసి దాని ప్రకారం మీరు ప్రిపేర్ అవ్వండి. ఈ క్వశ్చన్స్ అన్నీ కొన్ని డైరెక్ట్గా అడగడం జరిగింది, అలాగే కొన్ని ఇండైరెక్ట్గా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే, యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి.